నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పసిడి పంటలు కార్యక్రమంలో వాణిజ్య శైలిలో తేనెటీగల పెంపకం అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు ఏలూరు జిల్లా విజయరాయ్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె మోహన్ రావు గారు. మోహన్ రావు గారు, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అయితే ఈరోజు మనము తేనెటీగల పెంపకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే కోవిడ్ తర్వాత ఈ తేనె వినియోగం అనేది, అలాగే తేనె మీద ఉన్న దాని మీద ఉన్న ఏవైతే అద్భుతాలు ఉన్నాయో, ఏవైతే దాని వాడకం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలనేది చాలా వరకు ప్రజల్లో అవగాహన పెరిగింది. అయితే ముందుగా చెప్పండి సార్, ఈ తేనెటీగల పెంపకం చేపట్టడానికి మనకి కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏ విధంగా ఉన్నాయి సార్? తేనెటీగల పెంపకానికి ముఖ్యంగా మనకి పండ్ల తోటలు, తర్వాత పంటలు, చెట్ల పెంపకము, సిల్వికల్చర్ అంటాము. మిగతా అంటే అడవుల దగ్గర కూడా మనం తేనెటీగల పెంపకాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఇవేంటంటే ఈ చెట్లు కానీ, తర్వాత ఉద్యాన పంటలు, వీటిల్లో పుప్పొడి మకరందాన్ని ఎక్కువగా ఇచ్చేటటువంటి పంటలు, తర్వాత ఉద్యాన పంటలు, చెట్లు ఇవి ఎక్కువ ఉత్పత్తి చేయగలిగి ఉండాలండి. అలాంటి చోట మనం తేనెటీగల పెంపకాన్ని సమర్థవంతంగా మనం పెంచుకోవచ్చండి. సార్, అయితే ఈ తేనెటీగల పెంపకానికి ప్రత్యేకంగా కాలం కానివ్వండి, అలాగే ప్రాంతం కానివ్వండి, ఏమైనా ఉంటాయా సార్ ప్రత్యేకంగా? ఇవి మామూలుగా వీటికి నీరు కూడా పారే నీరు ఉంటే మంచిదండి. అలాగే నీరు లేని చోట మనము వాటికి కృత్రిమంగా నీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ తేనెటీగలు పెట్టుకున్న ప్రాంతంలో పురుగు మందులు చల్లేటటువంటి ప్రాంతం కాకుండా ఉండాలండి. ఈ తేనెటీగల పెంపకం అనే మనం చేపట్టే ప్రాంతంలో రోడ్డు మార్గం ఉండాలండి. అంటే మనం సులువుగా తేనె పెట్టెలను చేరుకోవటానికి వీలైనటువంటి ప్రాంతంగా ఉండాలండి. ఈ తేనె పెట్టెల్లో పెట్టుకున్న ప్రాంతంలో మా ఇటుక బట్టీలు కానివ్వండి, లేకపోతే చిత్తడి నేలలు కానివ్వండి, ఇంకా అడవులు అంటే అరణ్యాలు, అంటే నీరు దొరకని ప్రాంతంలో అయినా కానీ పెట్టుకోకూడదు. వీటిని తేనె పట్లు పెట్టుకోవడానికి వీలవదండి. సార్, అయితే ఈ తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా ఎటువంటి లాభాలు అన్నవి పొందవచ్చు అంటారు? ఈ తేనెటీగల పెంపకం అనేది ముఖ్యంగా మనకి తేనెని ప్రధానంగా మనకు వేస్తుందండి. తేనె కాకుండా మీ ఉప ఉత్పత్తులైనటువంటి పుప్పొడి, మైనము, తేనెటీగ విషము, ప్రొపాలిస్, తర్వాత ఇవి ఉప ఉత్పత్తులండి. అలాగే తేనెటీగలు పెంచుకోవటం ద్వారాగా పంటలలో వ్యవసాయకంగా దిగుబడి పెరుగుతుందండి. ఇవి వాడటం వల్ల పరపరాగ సంపర్కం జరుగుతుందండి. 75 నుంచి 80% మనకున్న పంటల్లో ఈ తేనెటీగలు వాడటం ద్వారాగానే ఈ మామూలుగా ఇవి దిగుబడి పెరగటం అనేది జరుగుతుందండి. ఇవి లేకపోతే మానవుడికి మిగిలిన సంవత్సరాలు 4 సంవత్సరాలు. తేనెటీగలు భూగోళం మీద అంతరించిపోతే ఇక మానవునికి మిగిలిపోయిన సంవత్సరాలు 4 అని ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చాలా సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని మానవాళికి తెలియజేశారండి. అంటే తేనెటీగలు లేకపోతే పంటలు అనేవి ఉండవండి. పంటలు లేకపోతే జంతువులు ఉండవు. జంతువులు, పంటలు లేకపోతే మానవ మనుగడ అనేది భూమి మీద ఉండదని చెప్పేసి ఆ శాస్త్రవేత్త అప్పుడే చాలా కాలం క్రితమే మానవులకి ఉద్బోధించారండి. అందుకని తేనెటీగలు అనేవి మనకి తెలియకుండా పంటల్లో దిగుబడిని పెంచేటటువంటి జంతువులుగా ఉన్నవి. తేనెటీగల వల్ల తేనె కాకుండా పంటల దిగుబడి అనేది ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందండి. మామూలు తేనె విలువ కంటే కూడా 15 నుండి 20% పంటల్లో దిగుబడి పెంచినట్టుగా పరిశోధనలు అనేవి ఆల్రెడీ ఇంతకుముందే జరిగినవి. ఖచ్చితంగా పంటల దిగుబడి పెరుగుతుంది. అలాగే తేనె అనేది ప్రాథమికంగా మనకు ముఖ్యంగా మేజర్ ప్రోడక్ట్, అది ఉత్పత్తి. తేనె కాకుండా మైనం అనేది కూడా చాలా విలువైనదండి. మైనాన్ని వాణిజ్య పరిశ్రమల్లో, తర్వాత కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు తేనె విలువ కంటే కూడా మైనం విలువ కేజీ వచ్చి దాదాపుగా 800 నుంచి 900 రూపాయలు ఉందండి. స్వచ్ఛమైన తేనె, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మైనాన్ని, తర్వాత పుప్పొడి అంటే ప్రోటీన్ సోర్స్, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి ఈ పుప్పొడిలో. తేనెటీగలు సేకరించినటువంటి పుప్పొడి, ఇది పుష్పం మీద తేనెటీగలు కూలీగలు వాలి పుష్పంలో ఉన్నటువంటి
మామూలుగా పరాగ రేణువుల్ని సేకరించుకొని తమ మూడో జత కాళ్ళల్లో పుప్పొడి తిత్తిలోనికి నింపుకొని పట్టులోనికి వచ్చి అవి ఏం చేస్తాయంటే పట్టులో దాచుకుంటాయండి. ఈ పుప్పొడిని కూడా మనం సేకరించుకోవచ్చు. తేనె పట్టు యొక్క ద్వారం దగ్గర పుప్పొడిని ట్రాప్ చేసేటటువంటి పోలన్ ట్రాప్స్, పుప్పొడిని సేకరించే బోన్లు ఉంటాయండి. ఈ బోన్లు పెట్టుకొని మనము పుప్పొడిని కూడా మనం సేకరించవచ్చు. ఒక పట్టుకి వచ్చి ఒక 600 నుంచి 700 గ్రాములు ఒక రోజుకి, అంటే వారంలో ఒకసారి ఈ పుప్పొడిని సేకరించుకొని మనము దీన్ని కూడా వ్యాపారం చేసుకోవచ్చు అండి. 1 కిలో పుప్పొడి వచ్చి 600 నుంచి 700 రూపాయలు మామూలుగా దాన్ని కొంటున్నారండి. ఈ పుప్పొడిని సేవించినప్పుడు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారంగా కూడా ఇప్పుడు తీసుకుంటున్నారండి. మార్కెట్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఈ పుప్పొడి అనేది ఒక ఉత్పత్తి అండి. అలాగే ఈ ప్రొపాలిస్ అనేది కూడా, ప్రొపాలిస్ కూడా చాలా మంచిదండి. అది ఐరోపా తేనెటీగలు మామూలుగా లేత ఆకుల నుంచి, ఫ్లవర్ బడ్స్ నుంచి, పుష్పాల రేఖల నుంచి సేకరించుకునేటటువంటి జిగట పదార్థం అండి. ఈ పదార్థంలో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా పరిశోధనలో తేలిందండి. దీన్ని ఉపయోగించుకొని ప్రొపాలిస్ షాంపూ అంటే చుండు నివారణ కోసం ఇప్పుడు వాడుతున్నారండి. మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రొపాలిస్ సబ్బులు, తర్వాత ప్రొపాలిస్ పేస్ట్ కూడా ఇప్పుడు మనకి లభ్యమవుతుంది మార్కెట్లో అండి. ఈ ప్రొపాలిస్ వల్ల కూడా ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయండి. తర్వాత తేనెటీగ యొక్క విషాన్ని కూడా మనము ఇప్పుడు తేనెటీగ పెంపకందారులు ఈ విషాన్ని కూడా వాళ్ళు సేకరిస్తున్నారండి. తేనెటీగ విషాన్ని సేకరించేటటువంటి మిషన్లు కూడా ఇప్పుడు మామూలుగా బీ వెనమ్ ఎక్స్ట్రాక్టర్స్ అని ఇప్పుడు దొరుకుతున్నాయండి. వాటిని పట్టులో పెట్టి విషాన్ని కూడా మనం సేకరించుకోవచ్చు. 1 గ్రాము విషం వచ్చి 45,000 నుంచి 50,000 రూపాయలు ఉంది. దీన్ని ఉపయోగించి మామూలుగా కీళ్ళవాతాన్ని, తర్వాత కీళ్ళ జబ్బుల్ని, ఇలాంటి వాటిలో వాడుతున్నారండి. వీటి ద్వారాగా ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మానవులు ఇప్పుడు ఇంజక్షన్ రూపంలో కూడా ఇస్తున్నారండి. ఈ తేనెటీగ విషం అనేది కూడా చాలా ప్రధానమైందండి. అలాగే తేనెటీగల పెంపకం ద్వారాగా మనము తేనె పట్టుల్ని విభజించి అమ్ముకోవచ్చండి. తేనెటీగలు విభజించి తేనెటీగల పెంపకందారులు, ఔత్సాహికులైనటువంటి తేనెటీగ పెంపకందారులు వాటిని కొనుక్కోవచ్చండి. అలాగే రాణీగలను కూడా, మంచి నాణ్యత కలిగినటువంటి రాణీగలను కూడా ఉత్పత్తి చేసుకొని మనము తేనెటీగ పెంపకందారులు అమ్ముకుంటే దానికి లాభం వస్తుందండి. అంటే తేనె కాకుండా అధిక వనరులు కలిగినటువంటి పుప్పొడి పంటల్లో పరాగ సంపర్కం అనేది, తర్వాత ఉత్పత్తుల నుంచి మనకి రైతుకి ఆదాయం లభిస్తుందండి. అంతేకాకుండా తేనెటీగలను ఒక చోట నుంచి ఇంకో చోటకి మైగ్రేషన్ చేసుకోవటం వల్ల, అంటే మనం తీసుకొని వెళ్ళి పంటల్లో పెట్టుకోవటం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందండి. అలాగే అద్దెకు కూడా ఇప్పుడు తేనెటీగల పెంపకందారుల నుంచి అద్దెకి కూడా తీసుకుని పెట్టుకుంటున్నారండి. పుచ్చ, దోస, ఆవాలు, ఇంకా కుసుమ పంటలు, పొద్దుతిరుగుడు పంటల్లో కూడా వీటిని అద్దెకి ఇవ్వటం వల్ల ఒక పట్టుకి వచ్చి 1,800 నుంచి 2,000 రూపాయలు ఈ తేనెటీగ పెంపకం దానికి రైతు ఇచ్చి పెట్టించుకుంటున్నాడండి. దానివల్ల దిగుబడి పెరుగుతుందండి. ఈ విధంగా చాలా ఉపయోగాలు తేనెటీగల పెంపకం ద్వారాగా ఉందండి. అంతేకాకుండా ఇవి జీవ వైరుధ్యాన్ని, అంటే బయోడైవర్సిటీని కూడా పెంచుతాయండి. అంతేకాకుండా ఇవి ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ కూడా, అంటే వాయు కాలుష్యాన్ని ఎంత ఉంది అనేది కూడా ఇండికేటర్స్గా కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నారండి. తేనెటీగల పట్టులో ఈ యొక్క తేనెలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మూలకాలను కనుగొనటం వల్ల ఆ ప్రాంతంలో ఎంతవరకు ఈ యొక్క కాలుష్యం ఉందనేది కూడా ఈ తేనెటీగల పట్టు ద్వారా మనం తెలుసుకోవడానికి కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తెలుసుకుంటున్నారండి. సరే, అయితే ఈ సమగ్ర వ్యవసాయ వ్యవస్థలో ఈ తేనెటీగల పెంపకం అన్నది ఏ విధంగా చేపట్టవచ్చు అంటారు సార్? ఈ సమగ్ర వ్యవస్థ అనేది మనకి పర్యావరణానికి చాలా అనుకూలమైందండి. తక్కువ మనం పెట్టుబడి పెట్టుకొని తేనెటీగల పెంపకాన్ని ఎక్కువ దిగుబడి మనం సాధించవచ్చండి. తర్వాత ఈ తేనెటీగల పెంపకం అనేది మనకి రైతుకి పెట్టుకోవటానికి స్థలం అవసరం లేదు, భూమి అవసరం లేదండి.
అంటే వ్యవసాయంగా కనుక భూమి అవసరం లేదు, ఎక్కడైనా పెట్టుకోవడానికి అనుమతి తీసుకొని మనం పెట్టుకోవచ్చు అండి. ఈ పెట్టుకోవటం వల్ల సమగ్ర వ్యవసాయ పద్ధతిలో పెట్టుకున్నప్పుడు చాలా అనుకూలం అండి. అంటే వివిధ పంటల సరళి కూడా మార్పు ఉంటుంది కాబట్టి వివిధ పంటల నుంచి పుప్పొడి, మకరందము, తేనెటీగలకి స్థిరంగా అంటే కంటిన్యూస్గా సంవత్సరం అంతా కూడా మనకి లభించేటటువంటి ఏర్పాటు సమగ్ర వ్యవసాయ వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి సమగ్ర వ్యవసాయంలో తేనెటీగల పెంపకం అనేది చాలా ఉత్తమమైనటువంటిదండి. అలాగే సేంద్రియ వ్యవసాయం కూడా అందులో ఉంటుంది కాబట్టి పురుగు మందులు, తర్వాత కీటకాలు నిర్మూలన చేసే పద్ధతులు, లేకపోతే వ్యవసాయంలో మనం స్ప్రే చేస్తూ ఉంటామండి గడ్డి మందులు, ఈ చల్లరు కాబట్టి వీడిసైడ్స్ చల్లరు కాబట్టి తేనెటీగలకి ఎంతో మేలుగా ఉంటుందండి. ఈ సమగ్ర వ్యవసాయంలో ఈ యొక్క సరైనటువంటి కాంపోనెంట్, సరైన భాగం అని మనం చెప్పవచ్చు. సమగ్ర వ్యవసాయంలో విధానంలో తేనెటీగలకి హాని లేకుండా ఉంటుందండి. పురుగు మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ, గడ్డి మందులు కానీ వాడరు కాబట్టి తేనెటీగలు ఎంతో సేఫ్గా, క్షేమకరంగా ఆ ప్రాంతం ఉంటుంది. కాబట్టి సమగ్ర వ్యవసాయం అనేది చాలా చాలా అనుకూలమైనటువంటి వ్యవస్థ అనేది. సార్, అయితే మరి ఈ తేనె పట్టులోని తేనె అన్నది ఏ విధంగా ఉత్పత్తి అవుతుందంటారు సార్? ఈ తేనె అనేది మొక్కల యొక్క మకరంద గ్రంథులు, నెక్టరీస్ అంటామండి. ఈ నెక్టరీస్ అనేవి మొక్కల్లో పుష్పంలో అడుగు భాగంలో ఉంటుందండి. అంతేకాకుండా ఈ మకరందం అనేది మకరంద గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతుంటుంది. ఈ మకరందం కోసం అనేది పుష్పాలని సందర్శించినప్పుడు పుప్పొడిని సేకరించుకునేటప్పుడు అవి తేనెటీగలు మకరందం కూడా ఉన్నాయా లేవని కూడా పుష్పం లోపలికి వెళ్ళి మకరంద గ్రంథులు సెక్రీట్ అయినటువంటి, ఉత్పత్తి అయినటువంటి మకరందాన్ని అవి కూడా సేకరించుకుంటాయండి. ఆ సేకరించుకునే సమయంలో వాటి యొక్క శరీర భాగాలు అనేవి పుప్పొడి అనేది శరీర భాగాలకు అంటుకొని మళ్ళా ఆ తేనెటీగ అనేది ఇంకొక పుష్పానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడభాగాల్లో మీద అంటే కీలాగ్రం మీద పడి ఎక్కువగా అంటే పరపరాగ సంపర్కం జరిగి ఫ్రూట్స్ కానీ, సీడ్స్ కానీ ఎక్కువగా మనకి లభ్యమవుతాయండి. అంతేకాకుండా తేనెటీగలు వాలి పరపరాగ సంపర్కం జరిగినప్పుడు ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క కాయలు కానివ్వండి, లేకపోతే విత్తనాలు కానివ్వండి, అవి ఏమవుతాయంటే చొట్టలు లేకుండా నిగారింపు కలిగి అందంగా ఉంటాయి. మార్కెట్ అంటే దానికి నిండుగా ఉంటాయండి. అంతేకాకుండా ఎక్కువ విత్తనాలు ఉంటాయి. పంటలు అయితే విత్తనాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నాణ్యత ఎక్కువ ఉంటుంది, పరిమాణంలో ఎక్కువ ఉంటుంది. అంటే క్వాలిటీ కూడా రెండు కూడా పెరుగుతాయండి. అది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారించబడినటువంటి సత్యం ఇది. ముఖ్యంగా ఆవాల పంటలో మనం చూసుకుంటే ఎకరానికి తేనెటీగలు లేనటువంటి ప్రాంతంలో తేనెటీగలు ఆవాల పంటల్లో 4 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ తేనెటీగలు పెంచడం వల్ల ఒక నెలన్నర, దాదాపు 50 రోజులు ఈ పుచ్చ, దోస కానివ్వండి, లేకపోతే మిగతా పంటల్లో అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆవాలు, మస్టర్డ్ అంటాం కదా, వాటిలో పెట్టినందువల్ల 6 నుంచి 8 క్వింటాలు దిగుబడి పెరిగినట్టుగా కూడా నిర్ధారణ అయిందండి. అనేక మంది రైతులు ఇప్పుడు అలాగా తమ యొక్క పట్టుల్ని అద్దెకి ఇవ్వటం వల్ల అధిక ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటున్నారండి. ఈ మొక్కల్లో ఈ యొక్క నెక్టరీస్ నుంచి మకరందాన్ని సేకరించినప్పుడు తేనెటీగ యొక్క అంటే కూలీగ యొక్క నోట్లోకి వెళ్ళినప్పుడు కూలీగలు శరీర భాగంలో తేనె పొట్ట అని ఉంటుంది, హనీ స్టమక్ అనే ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది. ఆ భాగంలోకి వెళ్ళగానే ఇన్వర్టేజ్ అనే ఒక ఎంజైము ఆ మకరందానికి కలుస్తుందండి. కలిసినప్పుడు అది 70% అంతకుముందు మకరందంలో నీరు ఉంటుందండి. తర్వాత 30% షుగర్స్ ఉంటాయి, చక్కెరలు ఉంటాయి. ఈ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ కలవటం వల్ల 70% షుగర్గా మారిపోతుంది, 30% మామూలుగా అది మామూలు తేమగా ఉంటుందండి. ఈ సంక్లిష్టమైనటువంటి చక్కెరలు, కాంప్లెక్స్ షుగర్స్ అనేవి సాధారణ చక్కెరగా మార్చబడి ఈ పట్టులో ఉన్నటువంటి కూలీగలకి మకరందం అందించబడుతుందండి. అవి తేనె పట్టులో గదుల్లో చేర్చి 30% తేమని 20%కి తగ్గించి దానిపైన మైనంతో సీలేస్తుందండి. దాన్ని స్వచ్ఛమైనటువంటి తేనె అంటారు. ఆ తేనెకి ఎప్పుడు కూడా ఎక్స్పైర్ అనేది ఉండదండి. ఎందుకంటే హనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్, తనను తాను భద్రపరుచుకునే శక్తి తేనెకు ఉంటుంది కాబట్టి
దానికి ఏమి కలపాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని ప్రకృతి అనేది, తేనె అనేది ప్రకృతి నుంచి లభించేటటువంటి అత్యుత్తమైనటువంటి బహుమానం అండి. సార్ అయితే మరి ఈ తేనెకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుందంటారు సార్? ఈ తేనెలో ముఖ్యంగా అధికమైనటువంటి శక్తినిచ్చే కారకాలు అంటే కాంపోనెంట్స్ ఉంటాయండి. మనము ఈ తేనెను సేవించినప్పుడు వెంటనే దాన్ని డైజెస్ట్ అవ్వాల్సినటువంటి అంటే అరగవలసిన అవసరం లేదు. వెంటనే నేరుగా రక్తంలో అది కలిసిపోవటం వల్ల మనకి వెంటనే శక్తి అనేది మనకి లభ్యమవుతుందండి. అంతేకాకుండా ఈ తేనెని పూర్వకాలం నుంచి కూడా అనేక వ్యాధుల్ని, రోగాల్ని నివారించడంలోను, తర్వాత అలాగే మనకి ఇవి హోమియో ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఈ తేనెను అధికంగా ఉత్పత్తి దాని వాడకం జరుగుతుందండి. బేకరీ ప్రోడక్ట్స్లో కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నారండి. ఈ తేనెని ఉదయాన్నే మనం గోరువెచ్చటి నీళ్ళలో కొంచెము ఈ యొక్క నింబు అంటే యాసిడ్ లైమ్ అంటే నిమ్మకాయ రసంలో కలిపి తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని మన ఈ పరిశోధనలన్నింటిలో కూడా రుజువు చేయబడిందండి. అంటే ఒక తేనె బిందువు సేకరించడం కోసము కొన్ని వేల ఈగలు ఎంత కష్టపడుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. తేనెటీగ పెంపకందారునికి ఇది స్పష్టంగా తెలుసుకుంటాడండి. అందుకనే ఈ తేనె అనేది అంత ప్రాముఖ్యత కలిగింది. ఇంతకుముందు మనకి చక్కెర రానప్పుడు ఈ తేనెనే మనకి రుచినిచ్చే పదార్థం, తీపి పదార్థంగా మన పూర్వీకులు వాడేవారండి. ఈ తేనె గురించిన ప్రస్తావన అనేకమైనటువంటి మత గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి నుంచి లభించేది కాబట్టి దానిలో మాధుర్యం ఉందండి తేనెలో. తర్వాత వెంటనే శక్తినిస్తుందండి. అందుకే ఇంత ప్రాముఖ్యతని ఈ తేనె కలిగి ఉందండి. సార్ మరి ఈ తేనె పట్టులను అన్ని పంటల్లో పెట్టుకోవచ్చు అంటారా, లేదంటే కొన్ని ప్రత్యేకమైన పంటల్లో మాత్రమే ఈ తేనె పట్టులను పెట్టుకోవచ్చు అంటారా సార్? పరపరాగ సంపర్కం జరిపేటటువంటి కొన్ని ప్రత్యేకమైన పంటలు ఉంటాయండి. వాటిల్లో మనం పెట్టుకున్నట్టయితే దిగుబడి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ తేనెటీగలు పెంచుకోవడానికి 3 రకాలైన వాటిని మనం పెంచుకోవచ్చు అండి. వాటిల్లో మొదటిది ఏంటంటే తొర్ర తేనెటీగలు, లేకపోతే పుట్ట తేనెటీగలు అంటాము. ఈ పుట్ట తేనెటీగలు అనేవి ఒకటి కంటే ఎక్కువగా మైన పట్టలను కట్టుకొని ఉంటాయండి. గోడల్లో, చెట్టు తొర్రల్లో, తర్వాత పుట్టల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వీటిని మనం బయటకు తీసి మనం చెక్కతో చేసినటువంటి పెట్టెల్లో పెట్టి పెంచుకోవచ్చండి. తర్వాత వీటి యొక్క సంఖ్యని మనము పెంచుకోవచ్చు, తగ్గించుకునే ఏర్పాటు వీటిలో ఉంటుందండి. ఇవి పెట్టినందువల్ల, ఇవి వాలినందువల్ల పంటల్లో దిగుబడి పెరుగుతుందండి. రెండో రకం ఏంటంటే ఐరోపా తేనెటీగలు. ఇవి 1991 సంవత్సరంలో విజయరాయ వ్యవసాయ పరిశోధన స్థానంలోకి మేము తీసుకుని వచ్చి పరిశోధన చేసి ఇవి రైతులకు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఎక్కువ మంది ఈ ఐరోపా తేనెటీగలను పెంచుకుంటూ ఉన్నారండి. ఇవి ఎక్కువ దూరం వెళ్తూ ఉంటవి, తర్వాత ఎక్కువ తేనెని, తర్వాత ఎక్కువగా పరపరాగ సంపర్కం పంటలు జరిపించడం వల్ల ఈ సంఖ్య కూడా ఒక పట్టులో 60 నుంచి 70 వేల కూలీగలు ఇవి ఒక పట్టులో ఉంటాయండి. అదే పుట్ట తేనెటీగలు అయితే 30 నుంచి 35 వేలు మాత్రమే ఈ తేనెటీగలు ఉంటాయి. కాబట్టి దూరం కూడా తక్కువ, 1 కిలోమీటర్ దూరం వెళ్తాయండి పుట్ట తేనెటీగలు అయితే. ఐరోపా తేనెటీగలు అయితే 5-6 కిలోమీటర్ల దూరం వెళ్ళి మకరందాన్ని, పుప్పొడిని, ప్రొపోలిస్ని సేకరించుకొని పట్టులోకి తీసుకొని వస్తాయండి. ఇంకో రకమైన తేనెటీగలు కూడా ఈ మధ్య మేము పరిశోధన చేస్తున్నాం. ముళ్ళు లేని తేనెటీగలు అంటాము, స్టింగ్లెస్ బీస్ అంటాము. ఇవి కుట్టవండి. ఈ కుట్టినందువల్ల ఇంటి దగ్గర మనం పెట్టుకోవచ్చు. స్త్రీలు, తర్వాత మహిళలైన వాళ్ళు, చిన్నపిల్లలైన వాళ్ళు, యవనస్తులు, లేకపోతే పెద్దవారు, వృద్ధులైన వాళ్ళు ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు రూఫ్ టాప్ గార్డెన్స్ అంటాం, అంటే మిద్దె పంటలు అని వస్తున్నవి. వాటిల్లో పెట్టుకోవటానికి సులువుగా అనువైనవండి. అలాగే మామూలుగా గ్రీన్ హౌసెస్లో, గ్లాస్ హౌసెస్లో కూడా పరపరాగ సంపర్కం కోసము ఈ ఈ ముళ్ళు లేని తేనెటీగలను ఉపయోగించుకొని క్యాప్సికము, టొమాటో, బ్రింజాలు వీటిల్లో పరపరాగ సంపర్కం కోసము దీన్ని ఉపయోగిస్తున్నామండి. ఈ ముళ్ళు లేని తేనెటీగలు అనే వాటిల్లో కూడా మనం చిన్న చిన్న పెట్టెల్లో పెట్టి పెంచుకోవచ్చు అండి. కుట్టవి. తేనె కూడా చాలా విలువైందండి. అది మామూలుగా జిగటను సేకరించుకొని కుండలు తయారు చేసుకొని ఆ కుండల్లో ఈ తేనె నిల్వ చేసుకుంటాయండి. ఈ జిగటలో ఉన్నటువంటి వివిధ పంటల నుంచి సేకరించినటువంటి జిగట కాబట్టి ఆ జిగటలో ఉన్నటువంటి రసాయనాలన్నీ కూడా ఆ తేనెలోనికి వెళ్ళి ఆ తేనెకి ఎక్కువగా యాంటీబయాటిక్ ప్రాపర్టీని దానికి ఆపాదిస్తుందండి. అందుకనే ఈ తేనె చాలా చాలా విలువైందండి. చాలా దీని క్యాన్సర్ని కూడా నివారించే శక్తి ఉందని ఈ మధ్య పరిశోధనలో తెలుసుకున్నారండి శాస్త్రవేత్తలు.
కాబట్టి ఈ 3 రకాల వాటిని మనం పెంచుకోవచ్చు అండి. అలాగే ఈ తేనె అనేది కూడా పంటల యొక్క వివిధ పంటలను బట్టి తేనె కూడా ఉంటుందండి. దాని యొక్క రుచి, రంగు, వాసన ఇవన్నీ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అత్యంత ఆహ్లాదకరమైన పరిమళంతో కూడినటువంటి తేనెలు మనకి లభిస్తాయండి. కొన్నిట్లో వెగటుగా ఉంటుంది, కొన్నిట్లో అసలు వాసనే ఉండదండి తేనె. ఇలా రకరకాలైన తేనెటీగలు పుష్పాలను బట్టి రంగు, రుచి, వాసన మారుతుందండి. సరే, అయితే ఈ తేనె పట్టుల్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఏ విధంగా మార్చుకోవచ్చు అంటారు? అయితే ఈ మార్చుకోవడం అనేది ఈ తేనె పట్టుల్ని ఎంత కాల పరిమితిలో మార్చుకోవాలంటారు సార్? ఇవి తేనె పట్టుల్ని మార్చుకోవటానికి మనం రాత్రిపూట మార్చుకుంటే తేనెటీగల నష్టం మనం నివారించవచ్చండి. ఎందుకంటే పగటిపూట ఈ తేనెటీగలన్నీ కూడా ఆహారం కోసము పొలం వెళ్తాయండి, రాత్రికి తిరిగి వస్తాయండి. ఇక మనము మార్చుకోవాలనుకున్నప్పుడు రాత్రిపూట మనము 8 గంటల తర్వాత వాటి యొక్క ద్వారాన్ని మూసి ఆ పట్టులోకి అన్నీ వచ్చిన తర్వాత వాటిని ఈ పట్టుల్ని సీల్ చేసుకుని అంటే ప్యాక్ చేసి ద్వారాన్ని మూసేసి రాత్రిపూట ట్రక్కుల్లో మామూలుగా అవి మా జర్క్స్ ఇవ్వని విధంగా వాటిని ప్యాక్ చేసుకొని రాత్రిపూట ఆ ప్రాంతాల ముందుగా ఎక్కడికైతే మార్చుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని సర్వే చేసుకోవాలండి. ముందు ఆ ప్రాంతంలో ఎంతకాలము పుప్పొడి మకరందం ఇచ్చే చెట్లు ఉంటాయో కూడా మనం చూసుకోవాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పురుగు మందులు కానీ, గడ్డి మందులు కానీ, లేకపోతే తెగుళ్ళ మందులు కానివ్వండి, ఇంకా ఇతర స్ప్రేస్ ఏమైనా చేస్తారేమో అక్కడ రైతులను అడిగి తెలుసుకొని ఆ ప్రాంతంలోనికి మార్చుకోవాలండి. ఒక ప్రాంతంలో ఈ యొక్క పంట అయిపోయిన తర్వాత ఇంకో ప్రాంతానికి మార్చుకునే ముందు వాటిని సరైనటువంటి ప్యాకింగ్ విధానంలో ప్యాక్ చేసుకొని ఒక రాత్రిలోనే లేకపోతే మార్చుకునే విధంగా ఉండాలి. అలాగే ఎండలో వాటిని ఉంచకూడదండి. మార్చేటప్పుడు ఎండలో పెట్టేస్తే గాలి ఆడక పట్టులో ఉన్నటువంటి ఈగలన్నీ కూడా చనిపోతాయి. వాటికి ఆహారం కూడా లోపల మార్చుకునేటప్పుడు ఆహారం ఉండాలండి. తర్వాత ఫ్రేములు కూడా కదలకుండా ఫ్రేములు ఆపోజిట్ డైరెక్షన్లో అంటే డ్రైవర్కి వాహనం నడిపే డ్రైవర్కి వ్యతిరేక దిశలో పట్టుల్ని పెట్టుకోవాలండి. అలాంటప్పుడు కదలటం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రేములో కదిలినప్పుడు ఈ యొక్క తేనెటీగల మధ్యలో క్రష్ అయ్యి నలిగిపోకుండా మనం నివారణ చేసుకోవచ్చండి. సరే, అయితే ఈ తేనెటీగల పెంపకందారులు ఈ తేనె అమ్మడం వల్ల ఎటువంటి లాభాలు పొందవచ్చు? మరి ఎటువంటి మార్కెటింగ్ స్కిల్స్ అనేవి కలిగి ఉండాలి సార్ వాళ్ళు? ఈ యొక్క మార్కెటింగ్ అనేది ఈ ముఖ్యంగా తేనెలో ఎక్కువగా 1 కిలోగ్రామ్కి తేనెలో చాలా అంటే క్యాలరీస్ మనకి ఇస్తుందండి. రొట్టెలు అయితే 2000 నుంచి 2040 కిలో క్యాలరీస్ ఉంటాయండి. తర్వాత ఈ యొక్క వివిధ ఫ్రూట్స్లో మనం చూస్తే తేనె కంటే కూడా తక్కువగానే మనకి శక్తినిచ్చేటటువంటి క్యాలరీస్ ఉంటాయండి. కానీ ఒక 100 గ్రామ్స్లో ఎక్కువగా మనకి శక్తినిచ్చేటటువంటి పదార్థాలు ఉంటాయి. కాబట్టి గ్లూకోజు, ఫ్రక్టోజు, లెవలోజ్ ఉంటాయి. కాబట్టి ఈ తేనెకి చాలా విలువగా ఉందన్నమాట. వీటిని మనం ఏం చేయాలంటే తేనె తీసేటప్పుడు తేనె పట్టు లోపల ఈ తేనె ఫ్రేమ్ లోపల 95% అది మైనంతో పూర్తి సీలు వేయబడాలండి. అంతేకాకుండా అలా సీలు వేసిన తర్వాతనే మనం పట్టులో నుంచి తేనె తీసుకోవాలండి. తేనె తీసుకునేటప్పుడు మనకి చుట్టుపక్కల ఒక తేనెను తీసే మనం గది ఉండాలండి. లేదా నైలాన్ నెట్తో లోపల మనం పొలంలోనే తీసుకునే ఏర్పాటు మనం చేసుకోవాలి. తేనె తీసుకుంటానికి ముందు ఆ చాకుని, తర్వాత తేనె తీసే యంత్రాన్ని, తేనె నిల్వ చేసేటటువంటి వెసల్స్ని అన్నిటిని కూడా శుభ్రంగా సోప్తో కడిగి ఆరబెట్టుకొని మనం చేసుకోవాలండి. తేనె తీసేటప్పుడు మామూలుగా ఏంటంటే మనం తేనె యంత్రంతో కానివ్వండి, పిండినప్పుడు కానివ్వండి, లేకపోతే మనము తేనెని చేతితో పిండినప్పుడు కానీ దానిలో మైనం రేణువులు ఉంటాయి, తర్వాత పుప్పొడి రేణువులు ఉంటాయి. వాటన్నిటిని కూడా వడకట్టే విధానం వడకట్టుకోవాలండి. పల్చటి గుడ్డలో వడకట్టుకోవాలండి. మన చేతితో మాత్రం తేనెని ఎప్పుడు కూడా తాకకూడదండి. ఎందుకంటే తేనెను చేతితో తాకినప్పుడు అందులో ఈస్ట్ ఉంటుందండి. ఆ ఈస్ట్ వల్ల ఈస్ట్ కణాలు అనేవి తేనెలో కలిసి అది పులిసిపోవటానికి దారితీస్తుంది. కాబట్టి ఎన్నడూ కూడా తేనె మనం చేతితో తాకకూడదండి. స్పూన్తోనే మనం తీసుకోవాలి. అలాగే తేనెని బయట వాతావరణానికి
ఎక్స్పోజ్ చేయకూడదు. బయట అంటే మూతను తీసి పెట్టుకోకూడదండి. మూతను తీసి పెట్టినప్పుడు గాలిలో ఉన్నటువంటి తేమని తేనె పీల్చుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే తేనెలో ఈ యొక్క నీటి శాతం ఎక్కువ అవుతుందో అప్పుడు తేనె చెడిపోవటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి తేనె మనము శుభ్రమైనటువంటి గుడ్డతో వాటిని వడపోసుకొని పుప్పొడి రేణువుల్ని మైనాన్ని వడకట్టుకోవాలండి. తర్వాత వీటిని మనం తీసిన వెంటనే ఎండలో కూడా మనం కొన్ని రోజులు పెట్టుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి ఎక్సెస్ మాయిశ్చర్ అంటే ఎక్కువ తేమ అంతా కూడా ఆవిరైపోయి 20% అలాగా తేనెలో ఉండేటట్టు చేసుకోవచ్చండి మనం. సార్, అయితే ఈ తేనెలో ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయి, మరి వాటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది సార్? ఈ తేనెలో మామూలుగా 3 గ్రేడ్స్ ఉన్నాయండి. స్పెషల్ గ్రేడ్ అంటాము. స్పెషల్ గ్రేడ్ అనే దానిలో 22% కంటే ఎక్కువగా తేమ ఉన్నట్టయితే దాన్ని స్పెషల్ గ్రేడ్ అంటామండి. ఏ గ్రేడ్ అనేటటువంటి తేనెలో 21% కంటే తక్కువగా మాయిశ్చర్ ఉంటుందండి, తేమ ఉంటుంది. తర్వాత బి గ్రేడ్ అనేటటువంటి తేనె మనకు వస్తే దానిలో 3% కంటే కూడా తక్కువగా తేమ ఉంటుందండి. ఈ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం బయట ఎక్స్పోజ్ చేయకూడదు. తేనెకి ఎప్పుడు కూడా ఈ గ్రేడ్ని ఇచ్చేటప్పుడు దానిలో తేమ శాతాన్ని ముందుగా తెలుసుకొని ఆ గ్రేడ్ని మనం నిర్ణయించుకోవాలండి. సార్, అయితే ఈ తేనె తీసిన అనంతరం ఎటువంటి చర్యలు అన్నవి పాటించాలంటారు సార్? ఈ మనకి తేనె తీసిన వెంటనే దానిలో ఎక్కువ తేమ ఉందని మనం తెలుసుకున్నట్లయితే మనము 60 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 11 నిమిషాలు మనము తేనెని వేడి చేసుకోవాలి. అంటే డైరెక్ట్గా తేనెని ఎన్నడూ కూడా మంట మీద వేడి చేయకూడదు. ఒక నీరు తీసుకుని ఆ పాత్రలో మన తేనె ఉన్న పాత్రను పెట్టి అది ఒక లాడిల్తో అంటే చెక్క స్పూన్తో కలుపుకుంటూ 60 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 11 నిమిషాలు, 63 డిగ్రీల దగ్గర అయితే 7.5 నిమిషాలు, 66 డిగ్రీల దగ్గర అయితే 2 నిమిషాలు, 68 డిగ్రీలు అయితే 1 నిమిషము తేనెని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకునేటప్పుడు ఎక్కువగా వేడికి గురైనట్లయితే అందులో ఉన్నటువంటి ఎంజైములు, ఖనిజ లవణాలు, విటమిన్లు, యాసిడ్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయండి. అందుకని డైరెక్ట్ హీట్ చేయకూడదండి. డైరెక్ట్ హీట్ చేస్తే హెచ్ఎంఎఫ్ అని హైడ్రాక్సీ మెథైల్ పెర్ఫరాల్ అని ఒక కెమికల్ ఉంటుందండి, రసాయనం ఉంటుంది. అది ఎక్కువ అయిపోతుందండి. దానిలో ఎక్కువైపోయినప్పుడు అది తినడానికి పనికిరానటువంటి తేనెగా మారిపోతుందండి. కాబట్టి తేనెని మనం నిల్వ ఉంచుకునేటప్పుడు దాన్ని మనము ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్లోనే నిల్వ ఉంచుకోవాలి, లేదా గాజు పాత్రలు కానీ జాడీలు కానీ వాటిలో నిల్వ చేసుకోవాలండి. సార్, అయితే ఈ తేనెకు ఉండాల్సిన గుర్తింపు ఏంటి సార్ అసలు? తేనెని మనము ఏంటంటే ఈ గ్రేడ్స్ ప్రకారంగా మనం డివైడ్ చేసుకోవాలి. మనం ఉదాహరణకు మనము ఈ యొక్క సన్ఫ్లవర్ నుంచి మనం తేనె తీసుకున్నాం అనుకోండి. సన్ఫ్లవర్లో అంటే పొద్దుతిరుగుడు పూలు అంటాము. దీనిలో ఇది బంగారు అన్ని కలిగి ఉంటుంది. మామూలుగా 1 హెక్టార్కి వచ్చేసి ఈ యొక్క పొద్దుతిరుగుడులో 1 హెక్టార్లో 50 కిలోలు ఒక సుమారుగా 50 కిలోల తేనె మనం సేకరించుకోవచ్చు ఈ తేనెని. అలాగే ఆవ తేనె అంటే మస్టర్డ్ అంటే అనుకోండి, సుమారుగా 40 కిలోలు 1 హెక్టార్ నుంచి మనం తీసుకోవచ్చు. ఈ పొద్దుతిరుగుడులో తర్వాత ఈ యొక్క మస్టర్డ్ ఆవాల తేనెలో గడ్డగట్టే స్వభావం ఎక్కువ ఉంటుంది. గడ్డగట్టం అనేది మామూలుగా కల్తీకి గుర్తు కాదు, కానీ స్వచ్ఛమైనటువంటి తేనెకి గుర్తు. చాలామంది తేనెటీగ పెంపకందారులకి ఉన్నటువంటి తప్పైన అవగాహన ఏంటంటే గడ్డగట్టిన తేనె అంటే దానిలో ఏదైనా బెల్లం పాకం కానీ లేకపోతే పంచదార పాకం కానీ కలిపారు అనుకుంటారు. కానీ అది సత్యం కాదు. అది మామూలుగా ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు కూడా గడ్డగడుతుంది. తర్వాత హెచ్ఎంఎఫ్ కంటెంట్ కూడా ఎక్కువగా దానిలో పెరిగిపోతుందండి. అలాగే అందుకని మనము తీసిన వెంటనే ఏ రకమైనటువంటి తేనె మనం గుర్తుపెట్టుకోవడానికి దాని మీద లేబుల్ అంటించుకోవాలండి. తర్వాత ఈ గుమ్మడి తేనె కానివ్వండి, తర్వాత ధనియాల తేనె కానివ్వండి, స్పెసిఫిక్గా దాని యొక్క వాసన, ఆ పంట వాసన, పూల వాసన ప్రత్యేకం కలిగి ఉంటుందండి. ఈ వేడి చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ వాసనలో అరోమా అనేది పూర్తిగా పోతుందండి. ఇనర్ట్గా మారిపోతుంది, రుచి లేనటువంటి, రంగు లేనటువంటిగా మారిపోతుంది. అందుకనే మనం స్పెసిఫిక్గా ప్రత్యేకంగా మనం ఆయా ప్రాంతంలో తీసిన తేనెకి ఒక గుర్తింపును ఇచ్చి దానికి ఆ పలానా తేనెని మనం
గుర్తుపెట్టుకొని దాని మీద లేబుల్ మీద రాసుకోవాలండి. సార్ అయితే తేనెలో తేమ శాతం ఉంటుందన్నారు కదా సార్, అయితే తేనెలో ఎంత తేమ శాతం ఉండవచ్చు అంటారు? ఈ తేమ శాతాన్ని ఎలా పరీక్షించవచ్చు అంటారు సార్? తేమ అనేది ఇందాక చెప్పినట్టుగా 20% దగ్గర అది తేనెటీగలు ఏం చేస్తాయంటే 30% మామూలుగా అది తేనెగా మారినప్పుడు పక్వం చెందినటువంటి తేనె అంటాం దాన్ని. ఈ పక్వం చెందిన తేనెలో 20% కంటే ఎక్కువ ఉన్నప్పుడు పొలియటానికి ఆస్కారం ఉంది. కాబట్టి 20% అనేది ఖచ్చితంగా మనకు ఉండాల్సింది. 20 కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు. దాన్ని రిఫ్రాక్టోమీటర్ అనేటటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి చెరకుని మనం షుగర్ కంటెంట్ తెలుసుకోవటానికి చెరకుని మనం పరిశీలించిన విధంగానే తేనెను కూడా రిఫ్రాక్టోమీటర్లో వేసి ఒక చుక్క మనము దీనిలో ఎంత తేమ శాతం ఉందనే మనం తెలుసుకోవచ్చండి. సార్ అయితే తేనెలు అన్నీ కూడా చూడటానికి ఒకే రకంగా ఉంటుంది, అంటే కల్తీ తేనె మంచి తేనె. అయితే కల్తీ తేనెని ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు సార్? కల్తీ తేనె అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హనీ ఎసెన్స్ అనేది ఇప్పుడు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. పంచదార పాకానికి హనీ ఎసెన్స్ అనేది కలిపినట్లయితే నిజంగా మనకి నిజమైన తేనెలాగానే ఉంటుందండి. అయితే దానికి అరోమా, దానికి కావాల్సిన పరిమళం అనేది ఉండదండి. తర్వాత మనం కల్తీని తెలుసుకోవాలంటే ఈజీ మెథడ్ ఏంటంటే ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని మనము ఒక స్పూన్ నిండా తేనె తీసుకొని కొంత ఎత్తు నుండి మనము తేనెని పోసినప్పుడు అది ఆ గాజు గ్లాసులో అది ఒక గట్టి దారలాగా అడుక్కి వెళ్ళి ఆ గాజు సీసా అడుగు భాగంలో గట్టిగా అలా పేరుకొని పోతుందండి, చుట్టలుగా. మనం స్పూన్తో కలిపితే తప్ప నీళ్ళలో కరగదండి. దీన్ని 90% స్వచ్ఛమైందని మనం తెలుసుకోవచ్చండి. కల్తీ కలిపినటువంటి తేనె అయినట్లయితే మనము స్పూన్తో వేసేటప్పుడు ఆ దార అనేది విడిపోయి అడుగునే మిగలదండి. తర్వాత కలరు అంటే నీళ్ళ యొక్క రంగు కూడా మారిపోయి పసుపచ్చగానో లేకపోతే డార్క్ కలర్లోకి మారిపోతుంది. ఇక అడుగు భాగంలో ఏం మిగలదండి. దాన్ని మనం కల్తీ తేనెగా నిర్ధారించుకోవచ్చండి. ఓకే సార్, అయితే ఈ తేనె కాకుండా తేనె ఉప ఉత్పత్తులకు మార్కెట్లో ఎటువంటి డిమాండ్ ఉంది సార్? తేనె ఉప ఉత్పత్తులు అంటే ఒకటి మేజర్ అండి. కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతున్నారు. అంటే లిప్స్టిక్స్, తర్వాత పోమేడ్స్, ఈ స్త్రీల సౌందర్య సాధనాలన్నీ కూడా మైనం అనేది చాలా ముఖ్యమైన ప్రధానమైనది. క్యాండిల్స్ను తయారు చేయడంలో ఎక్కువ భాగం ఇతర దేశాలకి ఎగుమతి చేయబడుతుందండి. ఈ క్యాండిల్ని వెలిగించినప్పుడు స్వచ్ఛమైనటువంటి తెల్లనటువంటి వెలుగు ఇస్తుందండి. మామూలు పారాఫిన్ వ్యాక్స్ అయితే పొగ వస్తుంది, తర్వాత వాసన వస్తుంది. అందుకని ఆ పారాఫిన్ వ్యాక్స్ అంటే పెట్రోలియం బై ప్రోడక్ట్, పెట్రోలియం నుంచి వచ్చే ఉపోత్పత్తి. కాబట్టి మనం ఇంట్లో వాడే క్యాండిల్స్ వేరండి, అవి పారాఫిన్ వ్యాక్స్ అంటాం దాన్ని. స్వచ్ఛమైనటువంటి వెలుగు రావాలంటే పొగ రాకుండా, వాసన రాకుండా, మన పరిమళాలు వెదజల్లేటటువంటి వాసనలు అది వెలుగుతున్నప్పుడు పరిమళం రావాలంటే ఈ స్వచ్ఛమైనటువంటి క్యాండిల్స్ని మనం మైనంతో తయారు చేసుకుంటామండి. మైనం అనేది చాలా ముఖ్యమైనది. మైనం ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి. ఐరోపా తేనెటీగల యొక్క మైనానికి ఎక్కువ డిమాండ్ ఉందండి. దాదాపుగా 1000 రూపాయలు కేజీ కూడా అమ్ముతున్నారండి మైనం అనేది. పుప్పొడి వచ్చి వరల్డ్ మార్కెట్లో ప్రపంచ ట్రేడ్లో పుప్పొడికి 2000 నుంచి 2500 రూపాయలు దాని మార్కెట్ ఉందండి ప్రస్తుతం. మామూలుగా రిటైల్గా మనము విడివిడిగా అమ్ముకోవాలనుకుంటే 700 నుంచి 800 రూపాయలు కిలో పుప్పొడికి ధర పలుకుతుందండి. తేనెటీగ విషం వచ్చి ఇప్పుడు తేనెటీగ పెంపకందారులు పుప్పొడిని తీస్తున్నారు ఐరోపా తేనెటీగల నుంచి. తర్వాత తేనెటీగల విషాన్ని కూడా తీసుకుంటున్నారు. వీటికి శిక్షణ అనేది మేము మా పరిశోధనా కేంద్రంలో శిక్షణ ఇస్తున్నాము. వీటి కోసం వీటి గురించిన శిక్షణ ఇస్తాము. తర్వాత రాజాహారం అనేది కూడా చాలా ముఖ్యమైనదండి. ఇది కూలీగల యొక్క దంత గ్రంథుల నుంచి రాజాహారం అనేది ఉత్పత్తి అవుతుందండి. ఈ రాజాహారానికి ఉన్న ముఖ్యమైన విలువ ఏంటంటే ఇది మానవులలో ఎనర్జెటిక్గా ఉంటుందండి. తర్వాత ముసలితనాన్ని అంటే ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తూ ఉంటుందండి. ఇప్పుడు సినిమా యాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాయల్ జెల్లీ క్యాప్సూల్స్, రాయల్ జెల్లీ ట్యాబ్లెట్స్, తర్వాత రాయల్ జెల్లీ నుంచి వచ్చేటటువంటి సిరప్స్ వాడతారండి. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా యవ్వనంగా ఉన్నట్టు వారి ముఖంలో ముడతలు లేకుండా చేయగలిగే సామర్థ్యము ఈ రాజాహారం ఉన్నట్టుగా కనుగొనబడింది. కాబట్టి
ఈ రాజాహారాన్ని కూడా రాణి ఈగలను అంటుకట్టు విధానంలో దీన్ని ఉత్పత్తి చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా దీన్ని ఉత్పత్తి చేసుకుంటున్నారు. నార్త్ ఇండియాలో పంజాబ్, హర్యానా, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఔత్సాహికులైనటువంటి పరిశ్రమదారులు వీటిని తయారు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనికి కూడా మంచి డిమాండ్ ఉందండి. 1 కిలో వచ్చి దాదాపుగా 60 నుంచి 70 వేల రూపాయలు మార్కెట్లో ఇది పలుకుతుందండి. రాజాహారము, తర్వాత ఈ యొక్క తేనెటీగల ఉత్పత్తులు ముఖ్యమైనది ఏంటంటే రాణి ఈగను ఉత్పత్తి చేసుకోవచ్చు. కొంత మంచి గుణ లక్షణాలు ఉన్నటువంటి, ఎక్కువ గుడ్లు పెట్టి తర్వాత వాటి సంతానం అనేది ఎక్కువగా పొలంకి వెళ్ళి ఎక్కువ తేనె దిగుబడిని తీసుకొచ్చేటటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క తేనెటీగలు రాణి ఈగలను కూడా ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చండి. మన దేశంలో అయితే ఒక రాణి ఈగ దాదాపుగా 1000 నుంచి 1500కి అమ్ముతున్నారండి. వేరే దేశాల్లో అయితే $15 అమ్ముతున్నారండి రాణి ఈగల్ని. ఆ విధంగా రాణి ఈగలను కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. తర్వాత పట్టులను కూడా విభజన చేసుకుని అమ్ముకోవచ్చండి. ఈ విధంగా తేనెటీగల పెంపకంలో తేనె కాకుండా మిగతా ఉత్పత్తులకి చాలా చాలా డిమాండ్ ఉందండి. సార్, అయితే ఈ ఉపోత్పత్తి వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఈ యొక్క ప్రాముఖ్యత అంటే అండి, మనము ప్రత్యేకంగా వీటిని డిమాండ్ బట్టి మనం ఉత్పత్తి చేసుకోవాలండి. అదర్వైజ్ ఏంటంటే ఈ రాజాహారం అనే దాన్ని మనము ఎక్కువగా ఏంటంటే -20 దగ్గర ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నట్టయితే మార్కెట్ ఉన్నప్పుడు అమ్ముకోవచ్చండి. ప్రయోజనం కూడా చాలా చాలా ప్రయోజనాలు ఇప్పుడు ఇంతకుముందే మీకు రైతులకు తెలియజేశాను. వీటిని సాధ్యమే. మన రాష్ట్రంలో కూడా అనేకమైన వనరులు ఉన్నవి. చాలామంది ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఉన్నారు. నంద్యాల ప్రాంతంలో అయితే ఆ తేనెటీగల పెంపకందారులో ఉన్నటువంటి వాళ్ళు ఈ తేనెటీగ విషాన్ని కూడా తీసి అమ్ముతున్నారండి ఇప్పుడు. ఇంకా మన గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో అనేక మంది రైతులు ఈ యొక్క పుప్పొడిని విజయరాయి ప్రాంతానికి తీసుకొని వచ్చి పుప్పొడిని సేకరించుకొని దాని నుంచి కూడా లబ్ధి పొందుతున్నారు. తేనెటీగలు పెంచుకుంటున్నారు, రాణిగలను ఉత్పత్తి చేసుకుంటున్నారండి. ఈ విధంగా తేనె కాకుండా ఇతర విధాలు కూడా మనకి ఆదాయ వనరులు అనేవి మనకి లభ్యమవుతాయండి. సార్, అయితే ఈ మన రాష్ట్రంలో సుమారు ఎంతమంది ఈ తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు సార్? మన రాష్ట్రంలో మామూలుగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, పల్నాడు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మీద కనీసము 8,000 నుంచి 10,000 మంది తేనెటీగ పెంపకందారులు ఉన్నారండి. వీరు ఇంతకుముందు అంటే ప్రోగ్రెసివ్ బీ కీపర్స్ అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి తేనెటీగ పెంపకందారులుగా ఉన్నారు. వీరు ఆయా ప్రదేశాలకి, ఆయా ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకొని వెళ్ళి తేనెని ఉత్పత్తి చేసుకొని, లేకపోతే తేనె మల్టిప్లై చేసుకొని తేనె పట్టుల్ని అమ్ముకొని జీవనోపాధికే కాకుండా వారి కుటుంబాల పోషణ కోసం సమతుల్య ఆహారాన్ని వారికి కుటుంబాలకు ఇచ్చుకుంటూ దాదాపుగా 8 నుంచి 10,000 మంది తేనెటీగ పెంపకందారులు మన రాష్ట్రంలో ఉన్నారండి. సరే, అయితే ఈ సమగ్ర వ్యవసాయ వ్యవస్థలో ఎన్ని తేనెటీగల పెట్టెల్ని 1 ఎకరానికి పెట్టవచ్చు అంటారు సార్? మరి ఎంత ఆదాయం పొందవచ్చు అంటారు 1 ఎకరానికి? సమగ్ర వ్యవసాయంలో ఎకరానికి కొబ్బరి పంటలో లేకపోతే జీడి మామిడి కానీ నిమ్మ, నారింజ వీటిల్లో ఎకరంలో 2 పెట్టెలు అంటే 2 తేనె పట్టులను పెట్టుకోవచ్చండి. 60 నుంచి 70 వేల సంఖ్య గల ఈ కూలి ఈగలు ఉంటాయండి. ఇవి పరాగ సంపర్కం పరపరాగ సంపర్కం జరపటం వల్ల దిగుబడి కూడా మనకు పెరుగుతుంది. కొబ్బరిలో, జీడి మామిడిలో, నిమ్మ, నారింజలో కూడా ఎక్కువ దిగుబడి వచ్చినట్టుగా కూడా పరిశోధనలు తెలియజేస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఒకచోట ఎక్కువ సంఖ్యలో పట్లు పెట్టుకోకూడదండి. విస్తరించి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల వైపు విస్తరించి ఒకే చోట కాకుండా విస్తరించి మనం తేనె పట్టును పెంచుకున్నట్టయితే మనకి ఎక్కువ తేనె, మిగతా ఉపోత్పత్తులు అనేవి ఆదాయం వస్తుందండి. 1 ఎకరంలో 2 పెట్టెలు పెట్టుకోవాలండి. మామూలు కొబ్బరి కానీ, జీడి మామిడి కానీ. ఒక చోట మన వాణిజ్యపరంగా మనం తేనెటీగలు పెంచుకోవాలనుకుంటే కొద్ది పెట్టెలతో ప్రారంభించి వాటిని పెంచుకుంటూ అనుభవం వచ్చిన తర్వాత అలా ఒక రైతు దాదాపుగా 100 నుంచి 200 పెట్టెలు కూడా మనం పెట్టుకొని వ్యవసాయం తేనెటీగ పెంపకాన్ని ప్రారంభించవచ్చండి. అంతేకాకుండా
వీటికి ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టయితే ఆయా ప్రాంతాలకి విభజన చేసుకొని ఆయా ప్రాంతాల వారీగా 100 పెట్టెలు 150 పెట్టెలు ప్రాంతాల వారీగా విభజించుకొని పంటలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మార్చుకొని పెట్టుకోవచ్చండి. సార్ అయితే ఈ తేనెటీగల పెంపకందారులకి ఎదురయ్యే పెద్ద సవాళ్ళు ఏంటి సార్? వాళ్ళు కలిగే పెద్ద సవాళ్ళు ఏంటంటారు? ఈ సవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే వీటిల్లో పురుగు మందులు అనేవి చాలా వాళ్ళకి నష్టం కలగజేసేటటువంటి విధానం ఉందండి. అంటే పురుగు మందులు చల్లటం వల్ల, గడ్డి మందులు చల్లటం వల్ల, తర్వాత తెగుళ్ళ మందులు చల్లటం వల్ల వీటి నష్టపోతున్నారండి చాలామంది. ఎక్కువ మంది పురుగు మందులు వాడకం ఎక్కువ మన రైతులు అనేవాళ్ళు ఈ పురుగు మందుల్ని బాగా స్ప్రే చేయటం వల్ల పంటల మీద, పుష్పాల మీద వాలినటువంటి ఈ యొక్క తేనెటీగలు మళ్ళీ పట్టుకు చేరుకోలేకపోతున్నాయి. ఈ పురుగు మందుల వల్ల కాలనీ కొలాప్స్ డిజార్డర్ అనే ఒక వ్యాధి కూడా ఇతర దేశాల్లో వస్తుంది. మన దేశంలో కూడా అక్కడక్కడ చూడగలిగాము. అయితే అది తర్వాత ఒకసారి చూడగలిగాము. పురుగు మందులు అనేది ఒక పెద్ద సవాలండి. తర్వాత తేనె ఉత్పత్తి అయిన తర్వాత ప్రాసెసింగ్ చేయటము, నిల్వ చేసుకోవటము, తర్వాత వాటికి మార్కెటింగ్ సదుపాయాలు అనేవి మన ప్రభుత్వం వాళ్ళు కలగజేసేటటువంటి విధానం మన రాష్ట్రంలో లేదండి. అంతేకాకుండా ఈ యొక్క తీసినటువంటి తేనె సరైనగా ప్రాసెసింగ్ చేయటం వల్ల తక్కువ నాణ్యత కలిగి ఉంటుందండి. సరైన మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా వీలవ్వట్లేదండి. కారణం ఏంటంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల, సరైన నైపుణ్యం లేకుండా ఉండటం వల్ల, తర్వాత ల్యాబ్స్ తేనెని టెస్టింగ్ చేసేటటువంటి యొక్క ల్యాబ్స్ అంటే ప్రయోగశాల లేనందువల్ల మనం వేరే చోటకి పంపుకోవటం వల్ల ఎక్కువగా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. ఎక్కువగా వాళ్ళకి ఫీజు వసూలు చేస్తున్నారండి, రుసుము. అందువల్ల మన రాష్ట్రంలో ఈ టెస్టింగ్ చేసే ల్యాబ్స్ కానీ, తర్వాత నియంత్రణ లేదు, వీటి మీద మార్కెటింగ్ మీద నియంత్రణ లేదు. ఉత్పత్తి చేసినటువంటి రైతు తమంతలో తాము అమ్ముకుంటున్నారు. వచ్చిన కాడికడిగా అమ్ముకోవటం వల్ల నష్టపోతూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క మైగ్రేటరీ రూట్స్ అంటే ఏ ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి అనేది ఏర్పాటు చేశాం. కానీ ఆయా ప్రాంతాలకు ఎక్కువ మంది ఒక చోట వెళ్ళటం వల్ల, ఒకే చోటకి వెళ్ళటం వల్ల కూడా వాళ్ళు నష్టపోతున్నారండి. ఆ పురుగు మందులు ఒకటి, నాణ్యత లేకపోవటం ఒకటి, తర్వాత ల్యాబ్స్ లేకపోవటం అనేది పెద్ద సవాళ్ళుగా మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చండి. సార్ అయితే ఈ తేనెటీగ పెంపకందారులకు ఈ ప్రభుత్వం అన్నది ఎటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తుంది సార్? మామూలుగా వీటిలో ఇప్పుడు భారత ప్రభుత్వం వారు, నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు తేనెటీగల పెంపకం కోసమని 500 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారండి. ఈ 500 కోట్ల రూపాయలు అనేవి ఆయా రాష్ట్రాలకి విభజించినప్పుడు మన రాష్ట్రంలో కూడా కొంత భాగాన్ని ఇచ్చారండి. దానికి గాను శిక్షణ ఇస్తున్నారు. శిక్షణే కాకుండా మనము వీటిని గ్రేడింగ్ చేసుకోవటము, క్వాలిటీ కంట్రోల్ చేసుకోవటము, అగ్మార్క్, తర్వాత FSS AI అనే ఆ గుర్తు కోసము రైతులకి సహాయపడుతుంది గవర్నమెంట్ అనేది. అంటే మామూలుగా మినీ మిషన్ 1, మినీ మిషన్ 2, మినీ మిషన్ 3 అని 3 భాగాలుగా విభజించారండి. దీనిలో ఒక్కొక్క రైతు 50 నుంచి 100 పట్లు పెట్టుకోవడానికి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. దాదాపుగా 2-3 లక్షల రూపాయలు అటువంటి లోన్లు కూడా ఇస్తున్నారు మినీ మిషన్ 1 ద్వారాగా. మినీ మిషన్ 2లో అక్కడ దానిలో ఏం చేస్తున్నారంటే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అని ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో దాదాపుగా 1000 కాలనీస్ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది రైతులు వాటిని పెంచుకుంటూ ఉంటారు. వాటిని అద్దెకిచ్చి వాటిని లాభం సంపాదించుకోవచ్చు అండి. అంటే కావాల్సిన రైతు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ పట్టుల్ని అద్దెకి తీసుకొని వెళ్ళవచ్చండి. ఆ విధంగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారండి. అలాగే అంతేకాకుండా మనకి మినీ మిషన్ 3లో కూడా, దీనిలో కూడా ఏంటంటే ఔత్సాహికులైనటువంటి తేనెటీగ పెంపకందారులకి దాదాపుగా 75 లక్షల రుణాన్ని కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందండి. కారణం ఏంటంటే వాళ్ళు ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ వాటిని నిర్మాణం చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వారు ముందుకు డబ్బులు ఇస్తున్నారు, అంటే సహాయం చేస్తున్నారండి. అంతేకాకుండా ఇవి వాళ్ళు మంచి రాణీగలను ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి నైపుణ్యత, శిక్షణ,
మాలాంటి పరిశోధన స్థానం నుంచి శిక్షణ ఇప్పిస్తున్నారండి. ఆ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా మహిళలైన వారికి అంటే 20,000 రూపాయలు ఇస్తున్నారండి. కొత్తగా ప్రారంభించే వాళ్ళకైతే 50,000 రూపాయలు సహాయం చేస్తున్నారండి. అంటే ట్రైబల్ అంటే ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి 50,000 రూపాయలు ఇస్తున్నారు కొత్తగా ప్రారంభించడం కోసం. దాని ద్వారాగా వాళ్ళు లబ్ధి పొంది వాటి ద్వారాగా తేనె ఉత్పత్తి చేసుకొని దాని ద్వారా లాభం సంపాదించుకోవాలనేది ప్రభుత్వం వారి ఉద్దేశం అండి. ఈ విధంగా ప్రభుత్వం వారి స్కీములు ఎన్నో ఉన్నాయండి. వాటన్నిటిని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మనవి చేస్తున్నానండి. తేనె యొక్క గ్రేడింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ గురించి తెలియజేయండి సార్. తేనెని మార్కెటింగ్కి మనం సిద్ధం చేయడానికి ముందుగా అంటే మన భారతదేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో కానివ్వండి పురాతన కాలం నుంచి కూడా దీన్ని మనం విలువ కట్టేటప్పుడు నెయ్యితో సమానంగా విలువ కడుతున్నారు. అంటే నెయ్యికి ఎంత విలువ అయితే ఉంటుందో తేనెని కూడా అదే విలువగా భావించి నెయ్యి విలువ ఎంత ఉందో తేనె విలువ కూడా అంతేగా ఉండటానికి నిర్ధారించబడిందండి. అంటే ఇది ప్రాథమిక ఉత్పత్తిగా ఉంది కాబట్టి అనేక మంది మన దేశంలో లేకపోతే మన రాష్ట్రంలో దీన్ని ఒక ఔషధంగా మాత్రమే తీసుకుంటున్నారు. ఔషధంగా ఉండటం వల్ల మన దేశంలో తేనెని సేకరించడం కూడా సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు 37 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నారు. ఇతర దేశాల్లో అయితే పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటాం దీన్ని, దాదాపుగా 500 గ్రాముల నుంచి 700 గ్రాములు తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి. మన దేశం 37 గ్రాములు తీసుకుంటేనే మహా గొప్ప. అది కూడా అంటే ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఈ తేనె తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఔషధంగా ఎప్పుడైనా దొరికితే తీసుకుంటున్నారు అంతే తప్ప మనం దీన్ని మార్కెట్కి సిద్ధం చేయటం అనేది చాలా ముఖ్యమండి. ముడి తేనె అయితే గడ్డగట్టకుండా దాని ద్రవరూపంలోకి మార్చాలండి. అలాగే వడపోయాలి. ప్రాసెసింగ్ చేయడానికి ముందు చల్లపరచాలండి. ప్రాసెసింగ్ అయిన తర్వాత వేడెక్కుతుంది. ఆ వేడెక్కినప్పుడు మనం మూత పెట్టినప్పుడు ఈ వేడి వల్ల మూతలు కింద భాగంలో నీరు చేరుకొని ఆ నీటి వల్ల మామూలుగా ఏమవుతుందంటే నీరు అడుగు భాగానికి చేరి తేనె అడుగు భాగానికి చేరి పులిసిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకనే చల్లపరచాలండి. తర్వాత క్వాలిటీ కంట్రోల్కి వచ్చిన తర్వాత మనం తేనె తీసిన తర్వాత ఒక బ్యాచ్ నుంచి శాంపుల్ని ముందుగా ప్రాసెసింగ్ ముందు శాంపిల్ చేయాలి. తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత కూడా మనం ఈ ప్రయోగశాలలో దీన్ని విశ్లేషించాలండి. దీనివల్ల ఏంటంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దీనిలో ఏమన్నట్టయితే కూడా ఇప్పుడు గవర్నమెంట్ వారు కూడా జిఐ ట్యాగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తేనెకి ప్రత్యేక ప్రాంతంలో ప్రత్యేకంగా తీసేటటువంటి తేనెలు అని చెప్పి జిఐ ట్యాగ్ ఇస్తున్నారండి. దానివల్ల ఉదాహరణకి మనుకా హనీ న్యూజిలాండ్లో చాలా ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారండి. కారణం ఏంటంటే దానిలో ఎక్కువగా మామూలుగా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారండి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకమైన తేనె వస్తుంది కాబట్టి దానికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ వారు ఔత్సాహికులైనటువంటి తేనెటీగ పెంపకందారుల నుంచి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారండి. తర్వాత అగ్మార్క్ గుర్తు ఈ విధానం వచ్చిలో 40% మాత్రమే అగ్మార్క్ గుర్తు ఉంటుంది. అగ్మార్క్ వేసినంత మాత్రం చేత అది సరిపోదు. కానీ ఇప్పట్లో ఏంటంటే దానికి FSSAI అని ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా అని వాళ్ళు విశ్లేషించాలండి. అప్పుడు దానికి అథెంటిసిటీ అంటే నిర్ధారించబడుతుంది ఇది మంచి తేనె అని ఉంటుందన్నమాట. కాబట్టి ప్యాకింగ్ చేసే విధానంలో కూడా శుభ్రమైనటువంటి గాజు పాత్రల్లో లేదా ఇతరమైన పాత్రల్లో మనం నిల్వ చేసేటప్పుడు మైనంతో అడుగు భాగాన్ని కోటింగ్ ఇచ్చి మనం చేసుకోవాలండి. తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ సలహాదారులు వాళ్ళు అంగీకరించినటువంటి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయండి. దాని ప్రకారంగా మాత్రమే మనం దీన్ని ప్యాకింగ్ చేసుకోవాలండి. అంటే ఉదాహరణకి 25 గ్రాములు, 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, కేజీ ఈ బాటిల్స్ ఈ విధంగా మనం బాటిల్స్లో మనం నిల్వ చేసుకోవచ్చండి. తర్వాత ఈ భారత ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సలహాదారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజర్ ఉంటారండి. వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ని ఏర్పాటు చేశారు. మనం నిల్వ చేసేటటువంటి కంటైనర్కి పాత్ర కానివ్వండి లేదా జాడీ కానివ్వండి ప్లాస్టిక్ బాటిల్ కానివ్వండి దానిలో ముఖ్యంగా ప్యాకింగ్ చేసినటువంటి వ్యక్తి పేరు ఉండాలి అంటే లేదా కంపెనీ పేరు ఉండాలి, ఏ లాట్ నంబర్ ఉండాలి, తర్వాత తేదీ ఉండాలి, ప్యాకింగ్ చేసిన స్థలం ఉండాలి,
డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఉండాలి. కానీ ఈ తేనెకి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అనేది మనం రాయకూడదు. డేట్ ఆఫ్ ఎక్స్పైరీ తప్పకుండా ఉంటే అది 18 నెలలు మాత్రమే నిల్వ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అండి. కానీ అది రాయకూడదు లెక్క ప్రకారం. కానీ మిగతా ఫుడ్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఈ తేనెకి కూడా వేస్తున్నారండి. ఈ విధంగా మనం ప్రత్యేకమైనటువంటి తేనెగా ఏ ఫ్లోరా నుంచి వచ్చింది, ఏ పుష్పాల నుంచి తేనె వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవడానికి, అది ఏ రకమైన పుష్పాల నుంచి తీసిందని కూడా మనం తీస్తే దానికి మంచి రేటు వస్తుందండి. ఈ విధంగా ప్రత్యేకంగా మనం ప్యాకింగ్ చేసే వ్యక్తి పేరు, లాట్ నంబరు, తర్వాత ప్యాకింగ్ చేసిన స్థలము, నికర బరువు కూడా ఉండాలి. 50 గ్రాముల, 100 గ్రాముల, లేకపోతే 500 గ్రాములు అనేది కూడా మనం తెలుసుకోవటం దాని మీద ఉండాలని బరువు కూడా వేయాలండి. ఈ విధంగా చేసినట్టయితే ఈ తేనెటీగ పెంపకందారులకి మంచి లాభం ఉంటుందండి. సార్, అదేవిధంగా మహిళలకు సంబంధించి మహిళా గ్రూపులకు కానివ్వండి, మహిళల స్వావలంబనకు ఈ తేనె ఉత్పత్తులు అనేవి ఏ విధంగా సహాయం చేస్తాయంటారు సార్? అంటే ఈ మహిళల స్వావలంబన కోసము ముఖ్యంగా గిరిజన మహిళలకి, క్లస్టర్స్కి, గ్రూప్స్కి 20,000 రూపాయలు ఒక గ్రూప్కి ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ ఇస్తున్నారండి. అదే వర్కింగ్ క్యాపిటల్ కోసం కొత్తగా ప్రారంభించే వాళ్ళైతే 50,000 రూపాయలు ఒక గ్రూప్కి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ గ్రూప్లోని మహిళలకి ముందుగా మాస్టర్ ట్రైనర్లుగా గుర్తించి ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టడానికి కోసమని వాళ్ళని ప్రోత్సాహపరచడానికి ఐటీడీఏ ద్వారాగా లేకపోతే డిఆర్డిఏ ద్వారాగా వాళ్ళకి ఈ సహాయం అనేది ఉంటుందండి. ఇవి తెలుసుకొని మహిళలైన వారు కూడా ముందుకు వెళ్ళవచ్చండి. సార్, అయితే ఈరోజు మనము వాణిజ్య శైలిలో తేనెటీగల పెంపకం గురించి మేము అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు మోహన్ రావు గారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇది ఈనాటి పసిటి పంటలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.